మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మరొకసారి నేను మీ అందరికీ శుభాకాంక్షలు, దీవెనలు తెలియపరుస్తున్నాను. అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీయులకు పౌలు గారు ఉపదేశించినటువంటి మాటతో దేవుని లేఖనములను పట్టుకొని మీ ముందుకు వస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రశస్తమైనటువంటి బిడ్డలారా, క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపు. మన దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. గాడ్ హ్యాస్ చూసెన్ us. మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు? ఒక ఆర్డినరీ లెవెల్లో ఏర్పరచుకున్నాడా? ఏమండి? ఉన్నతమైనటువంటి పిలుపు. నా కుమారుడు ఒక ఉన్నతమైన దశలో ఉండాలని ఆయన నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. నా కుమార్తె ఉన్నతమైన దశకు చేరాలని ఆయన తపన పడుతున్నాడు, తాపత్రయపడుతున్నాడు. కానీ ఉన్నతమైన పిలుపు కలిగిన నీవు ప్రేషియస్ పీపుల్గా ఉండవలసిన నీవు ఏ దిశకు పరిగెడుతున్నావు? ఏ దశకు వచ్చావు? ఏ దిశకు పరిగెడుతున్నావు? ఏ దశకు చేరుకున్నావు? దేవుని వాక్యము అందరి కోసం దేవుడిచ్చాడు. సకల లోకాల పాలకుడైన ప్రభువు, సర్వోన్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైన ఆ ప్రభువు, సమీపించరాని తేజస్సులో వసించుచున్న ఆ ప్రభువు నిన్ను పిలిచాడు. ఉన్నతమైన పిలుపు. ఆయనలాగా ఇంకెవరు ఈ ప్రపంచంలో ఇంకెవరు మనలను పిలిచి ఉండలేదు. నేను మాట చెప్పనా? నీకు ఉద్యోగం ఇచ్చిన వారు నీ అర్హతలు చూసి, నీ టాలెంట్లు చూసి, నీకు పరీక్షలు పెట్టి, నిన్ను ఇంటర్వ్యూ చేసి, కన్ఫ్యూజన్ చేసినా కానీ కన్ఫ్యూజన్ అవ్వకుండా నీవు ఇచ్చిన సమాధానాల మీద ఆధారపడి నీ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ నైపుణ్యాన్ని, నీ చాకచక్యాన్ని గుర్తించి నీకు ఉద్యోగం ఇచ్చారు. కానీ యేసయ్య ఏం చూసి ఇచ్చాడు నీకు ఈ జీవితం? ఏనా? ఏ అర్హతలు చూసి ఇచ్చాడు? నేను అంటాను, ఏ అర్హతలు లేని వాడవని చూసి నిన్ను ఇచ్చాడు, నీకు ఆ జీవితం ఇచ్చాడు. ఏ అర్హతలు లేవని ఉన్నతమైన పిలుపు పిలిచాడు. ఒకవేళ దేవుడే గనక నిన్ను పిలిచి ఉండకపోతే నీకు ఈ జీవితం లేదు, శ్వాస లేదు, నీకు భాష లేదు, భవిష్యత్తు లేదు, బ్రతికే లేదు. అందుకని ఆయన నిన్ను పిలిచాడు. ఎందుకు పిలిచావయ్యా అని అడుగు. బహుమానం పొందడానికి పిలిచాడు. మొన్న మన సిస్టర్ జమీమా విజయాన్ని పొందిన వెంటనే ఆమె నోట నుంచి ఒక మాటను ఆమె ప్రకటించారు. నా మట్టుకు నేను చాలా బలహీనరాలనే అయిపోయాను, ఇక గెలవలేని పరిస్థితులు నా కళ్ళ ముందు కదలాడాయి. కానీ యేసుక్రీస్తు వారి వలన, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన నేను ఈ మ్యాచ్ గెలవగలిగాను. ఇప్పుడు ప్రపంచమంతా జమీమా ఎవరా అని చూస్తుంది. మొబైల్ ఫోన్ ఆన్ చేసినా, న్యూస్ ఛానల్ చూసినా, ఎక్కడ చూసినా చీఫ్ మినిస్టర్ మొదలుకొని ప్రైమ్ మినిస్టర్ వరకు అందరూ ఎవరిని అభినందిస్తున్నారు? ఎవరి ఆటను చూస్తున్నారు? ఎవరి మాట మీద లక్ష్యం పెట్టారు? ఎవరిని ఇంటర్వ్యూలు చేస్తున్నారు? ఎవరి దగ్గర సెల్ఫీలు, ఎవరి దగ్గర ఆటోగ్రాఫ్లు? ఇప్పటిదాకా ఎవరికి తెలియని ఒక సామాన్యమైనటువంటి క్రీడాకారిణి ఈరోజు సర్వ ప్రపంచానికి పరిచయం అయిపోయింది. ఎందుకో తెలుసా? పిలుచుకున్నాడు సామాన్యుడు కాదు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నువ్వెవరో నీ సమాజానికి తెలియక ముందు, అసలు నువ్వెవరో నీ కన్న తల్లికి తెలియక ముందు ఎప్పుడు పిలిచాడు? మీ అమ్మగారికి తెలుసా? మీరు పుట్టకముందు పాపో బాబో కూడా ఇంకా అమ్మకి తెలియలేదు. నువ్వు కొడుకువో కూతురువో కూడా గుర్తించలేని నిస్సహాయ స్థితిలో నీ తల్లి
నిన్ను కన్నది నాన్న, కానీ పిలుచుకున్నాడు మాత్రం పేరు పెట్టి పిలిచాడంట. ఎలాగా? యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో అంటాడు, పేరు పెట్టి నిన్ను నేను పిలుచుకున్నాను, నీవు నా సొత్తు, యు ఆర్ మై ప్రాపర్టీ, నువ్వు దేవుని సొత్తు, దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నావు నా కుమారుడు కుమార్తె. ఎవరు సొంతం? నిన్ను ఏర్పరచుకున్నవాడు, నిన్ను పిలుచుకున్నవాడు, నీకు జన్మనిచ్చినవాడు, జీవమిచ్చినవాడు, ఈ లోకంలో అనుభవిస్తున్న అన్ని ఆయనే నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఇంత గొప్ప ప్రొడ్యూసర్ని మనము ఏం చేస్తున్నాం? కదిలే బొమ్మల ప్రొడ్యూసర్లు ఉంటారే ఇండస్ట్రీ, కానీ అసలు ఈ ప్రపంచాన్ని ప్రొడ్యూస్ చేసింది ఎవరు? ఈ లోకంలోనూ కనబడుతున్న సౌకర్యాలు, సంతోషాలు, సమాధానం అంతా ఎవరి వలన కలిగినవి? సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు యోహాను సువార్తికుడు 1వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. 2 వచనాలు కూడా, 2, 3 కూడా. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా. వితౌట్ గాడ్ దెర్ ఇస్ నథింగ్. అక్కడ ఏమి లేదు అసలు. మనకున్న ఫీచర్స్, మొబైల్ ఫోన్ కొనేటప్పుడు ఫీచర్స్ ఎక్కువ ఉండేవి మనకు కావాలనిపిస్తుంది. అసలు నిన్ను ఇన్ని ఫీచర్లతో చేసిన దేవుడు, ఒక్కసారి ఆలోచించావు ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి మనిషిలో? నువ్వు వాడుతున్నది ఆ చేతిలో ఉండే యంత్రాంగానికి ఫీచర్స్ పెట్టిందే నువ్వు, మానవుడు. ఆ మానవుడికి ఫీచర్స్ పెట్టింది దేవుడు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్. మనందరినీ ఆయన సృష్టించేశాడు. ఎలా డిజైన్ చేశాడో అలాగే మనం బ్రతకాలి. ఆయన ప్రోగ్రామింగ్ ప్రకారంగా మనం వెళ్ళాలి. సిస్టంలో కొన్నిసార్లు ఓకే బటన్ పనిచేయలేదనుకో, ఏమవుతుంది? ఏమండి? సిస్టమ్ అండి. ఏ సిస్టమ్? కంప్యూటర్ సిస్టమ్. ఏమండి? ఓకే బటన్ అవ్వలేదనుకో, అరేంజ్ బటన్ అవ్వలేదనుకో, స్పేస్ బటన్ అవ్వలేదనుకో, టిక్కి 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 నొక్కుతూ ఉంటాం కదా. చెప్పండి, కొన్నిసార్లు కీబోర్డు ఆ స్విచ్లు పగిలిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకా కొంతమంది షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు? పని చేయటంలా అని పడేస్తారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సిస్టమ్ నీ చేతిలో, నువ్వు చేసుకున్న నీ సిస్టమ్ నువ్వు చెప్పినట్టు వినకపోతే నీ కోపానికి గురైపోతుంది. నిజమే కదా? మరి ఆయన చేతిలో చేయబడిన ఒక సిస్టమ్ ఉందే, అదే నువ్వు, మీరు సరిగా పని చేయకపోతే ఏమ్మా ఆలోచిస్తున్నారా? నీ చేతిలో నువ్వు కొనుక్కొని, నీది నువ్వు అనుకొని, నువ్వు వర్క్ చేస్తున్న నీ సిస్టమ్ నువ్వు చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తావు? చేయరా? ముద్దు పెట్టుకుంటారా? సిస్టమ్ని పడేస్తారే, పగల కొడతారే, స్క్రాప్ వాడికి ఇచ్చేస్తారే. పాత సామాన్లు కొంటాం అనుకుని వస్తాడే వీధుల్లోకి, వాడికి ఇచ్చేస్తారే. మరి ఆయన కొరకు ఆయన చేసుకున్న ఆ సిస్టమ్ ఎవరు? తమరే, మీరే. మరి ఆయన అలా అనుకుంటే నీ సిస్టమ్ ఏమయ్యాల్సింది? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. నిన్ను చేసినవాడు, చూసినవాడు, తల్లి గర్భములో రూపించబడక ముందే, ఎప్పుడండి? నేను పుట్టక ముందే నీవు నన్ను చూచితివి, రూపించబడక ముందే నన్ను ఎరిగితివి. నేను పుట్టక ముందే నీవు నన్ను చూచితివి, రూపించబడక ముందే నన్ను ఎరిగితివి. పిండముగా ఉన్నప్పుడే నన్ను ఏర్పరచు
మరచితివి, ఏ అర్హత లేకున్నా నన్ను ప్రేమించితివి, నా కన్నీటిలోయలు నన్ను లేవదీసిన నీవే చాలయ్యా యేసు, నీవే మేలయ్యా, నీవే చాలయ్యా యేసు, నీవే మేలయ్యా, నీవే చాలయ్యా యేసు, నీవే చాలయ్యా, నా జీవితానికి నీవే మేలయ్యా. నువ్వు పుట్టకముందే, రూపించబడకముందే, పిండముగా రూపించబడకముందే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు, నిన్ను చేసుకున్న దేవుడు, చూచుకున్న దేవుడు, నీకు పిలుపునిచ్చాడు, ఉన్నతమైన పిలుపు. ఎందుకు? బహుమానము పొందాలని. ఈ రోజున ఎంతమంది ఆడారు జమీమా సిస్టర్తో ఆట? ఆలోచిస్తారేంటండి? ఒక టీంలో ఎంతమంది ఉంటారండి? 10, 11, 12? అమ్మయ్యా, ఎంతమంది ఆడతారు? 11 మంది ఆడారు. పదే పదే జమీమా పేరు ఎందుకు వినబడింది? వాళ్ళందరూ కూడా ఆడారు, ఆడకపోలేదు. కానీ ఆ ఆటలో, ఆ పోరాటంలో మిగతా వారికంటే ఆమె కాస్తంత ఎక్కువ కష్టపడింది, శ్రద్ధ వహించింది, మనస్సు పెట్టింది. ఆమె ఏమైనా ఒకవేళ ఆ గేమ్లో నిరుత్సాహపడి ఉంటే, తన ఆట తీరులో, తన పోరాటంలో కొంచెం బలహీనమై ఉంటే ప్రత్యర్థి గెలిచేవాడు. అలా అవతల టీంకి గెలుపు ఇవ్వకుండా ఆ గెలుపును ఈ టీముకే వచ్చే విషయంలో ఈ సిస్టర్ జమీమా గారు కొంత ఎక్కువ పాత్ర పోషించారు. am I right? అవునా కాదు చెప్పండి? ఎక్కువ పాత్ర ఈ మీద ఉంది. నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మా పెద్దమ్మ కూతురు కాదు జమీమా, కన్న తండ్రి కూతురు. నా పరమ తండ్రి ఉన్నాడే, కన్న తండ్రి బిడ్డ. అంటే పోరాడేటప్పుడు బహుమానము పొందేలాగా పోరాడాలి. అందరూ పనిచేసేస్తారు కానీ బహుమానం కొందరికే. 11వ వచనం చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచను, ఒకటి చేస్తూ ఉన్నాను, వెనుక ఉన్న వాటిని నేను మరచిపోయాను. ఏం చేశాడంట? వెనుక ఉన్నవి మరచిపోయాడు. ఏమిటి వెనుకున్నవి? ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాను. ఏమిటి ముందున్నది? వెనుకున్నవేమిటి, ముందున్నవేమిటి? వెనక నుండి పిలుచుకొని వచ్చేవారు ఎవరు? మనోళ్ళ, దొంగల? వెనక నుండి దొంగచాటుగా పిలిచేది, గుట్టుచాటున. హవ్వాని ఎదురుగా వచ్చాడా, వెనక నుండి పిలిచాడా? చెప్పండి నాన్న. హవ్వా, ఇది నిజమా? ఇటు చూస్తుంది. ఎవరో నా వెంబడి ఎవరు వచ్చాడు చూస్తే ఇటు కాదు, అటు వెనక నుండి పిలుస్తున్నాడు, పిలిచేటాడు. వెనుకున్నవి మరచిపోండి. వెనుక ఉన్నవి మరచి అంటే ఏమన్నాడు? లక్ష్య పెట్టవద్దు, లక్ష్య పెట్టక అన్నాడు. వెనుక ఉన్నవి మరచి అంటే లక్ష్య పెట్టకూడదు. వెనుక ఉన్నటువంటి వాటి మీద లక్ష్య పెట్టొద్దు, ముందున్న వాటి మీద లక్ష్య పెట్టండి. వేగిరపడండి, తొందరపడండి, ప్రయాసపడండి. ఆశీర్వాదం ఉంది, అభివృద్ధి ఉంది, బలం ఉంది, గొప్ప దైవిక దీవెన ఉంది. నీ కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి గొప్ప ఆశీర్వాదం ఉంది, ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన బహుమానం ఉంది, ఉన్నతమైన దశ నీకుంది, ఉన్నతమైన దిశ నీకుంది. కాబట్టి నా ప్రియ సహోదరుడు, సహోదరి,
ఉన్నత దిశలో వెళ్తేనే ఉన్నత దశకు చేరుకుంటావు. దిశ దుర్భరమైందైతే దశ కూడా దుర్భరమైంది అవుతుంది. ఈ జీవిత ప్రయాణము నీ దిశ బాగులేకపోతే నీ దశ కూడా బాగుండదు. నువ్వు ఒక క్రమశిక్షణ గల వ్యక్తి అయితేనే ఒక ఉన్నత స్థితికి చేరతావు. ఒక పద్ధతి, ఒక ప్రణాళికబద్ధమైన జీవితం, ఒక క్రమమైనటువంటి జీవితం, లేఖనానుసారమైన జీవితం, ఆజ్ఞలను అవలంబించే జీవితం, దైవిక నియమములను ఉల్లంఘించక దైవిక నియమములకు లోబడే జీవితం, దేవుని వాక్య ప్రణాళికబద్ధమైన జీవితం నిన్ను ఉన్నత దశకు నడిపిస్తుంది. అప్పుడు నువ్వు గురి యొద్దకు చేరతావు. ఎక్కడికి చేరతావు? గురి యొద్దకు చేరతావు. ఈ రోజున నీ లక్ష్యం ఏమిటి? ఎవరైనా నిన్ను అడిగారా? పాఠశాలలో చదివేటప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, యూనివర్సిటీలో ఉన్నప్పుడు మీ లెక్చరర్స్ లేదా మీ ఉపాధ్యాయులు, అరే పెద్ద అయితే ఏం చేస్తావురా, పెద్ద అయితే ఏం చేస్తావురా అని అడిగారా? అది కూడా అడగలేదా? ఏమన్నావు? అడిగినప్పుడు సార్ నేను పోలీస్ అవుతాను సార్. ఎందుకంటే గన్న పట్టుకుని డిస్ట్ కాల్చడానికి. కొంతమందికి అసలు పోలీస్ ఎందుకు అవుతారు ఆ వయసులో ఆ పిల్లలకి తెలీదు. నేను పోలీస్ అవుతాను సార్. ఎందుకురా అని అడిగితే గన్న పట్టుకొని డిష్ మన కాల్చడానికి. అమ్మా, గన్న పట్టుకొని డిష్ కాల్చడానికి ఏనా డిపార్ట్మెంట్? పాపం వాడికి తెలియదు ఆ వయసులో. నువ్వేమవుతావు, నీ లక్ష్యం ఏమిటి అని నిన్ను అడిగినప్పుడు మీరేం చెప్పారు నాన్న? మిమ్మల్ని అడిగారా? మీ మాస్టారు, మీ టీచర్ అడిగారా? ఏం చెప్పావు? దేవుని సన్నిధిని గడపవలసిన ఒక వ్యక్తి ఎక్కడున్నాడు? నీ గురి ఏమిటో మర్చిపోయావా? దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా దేవుని దృష్టికి యోగ్యమైన ప్రవర్తన ప్రవర్తించి ఉన్నతమైన పిలుపు పొంది గురి యొద్దకు పరిగెత్తవలసిన నీవే లోకమాలిన్యంలో పడిపోతున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోక సంతోషాలు నీకు సంతోషాన్ని ఇస్తున్నాయా? అవి శాశ్వతమా? నా ప్రియ సహోదరుడా, సహోదరి గమనించు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్పారండి? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం దేనికి వస్తుంది? ఉన్నతమైన పిలుపుకి బహుమానమా? ఉన్నతమైన పిలుపుకు లోబడితే బహుమానమా? పిలుపుకే బహుమానమా అంటే ఆయన పిలిచేశాడు, ఆయన పిలుపు ఉన్నతమైందే. కానీ బహుమానం ఎవరికి? ఆ ఉన్నతమైన పిలుపులో ఉన్నవారికి. అర్థమైంది నాన్న? ఉన్నతమైన పిలుపులో ఉన్నవారికి, ఆ ఉన్నత పిలుపును కాపాడుకున్న వారికి ఉన్నతమైనటువంటి బహుమానం ఉంది. గనక నీ జీవితంలో అనుదినము నువ్వు చూస్తున్నా, చేస్తున్నా, అంటున్నా, వింటున్నా, తింటున్నా అన్ని పరిస్థితులలో నువ్వు దేవుని దృష్టికి బహుమానం పొందే రీతిగానే ఉన్నావా? లేదా బహుమానమును నిర్లక్ష్యం చేసేవాడిగా చేతులారా నీ చేతి వరకు వచ్చిన బహుమానాన్ని పోగొట్టుకునే వారిలాగా ఒకవేళ ఉన్నావా? ఎప్పటి వరకు ఆడాలి ఆట? పూర్తయ్యే వరక, మధ్య వరక? పూర్తయ్యే వరక. ఎప్పటి వరకు పరిగెట్టాలి? హెబ్రీ పత్రిక 12:1 చూడండి. 1-2 వాక్యాలు చదవండి. హెబ్రీ పత్రిక 12:1-2 వాక్యాలు. సాక్ష్య సమూహం మేఘంలాగా ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడొద్దు, విసిగిపోవద్దు. పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమును కూడా మీరు ఓర్చుకోండి.
ఆయనను తలంచుకొనండి. ఎవరిని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవాలి నానా? ఏనానా? ఎవరిని? అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, వింటున్నారా? సిలువను సహించి అవమానమును నిర్లక్ష్యపెట్టి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్న ఆయనను మీరేం చేయాలి? జ్ఞాపకం చేసుకోండి, తలంచుకోనండి. ఓర్చుకున్న ఆయన దగ్గర మీరు నేర్చుకోండి. బహుమానం పొందాలంటే కొన్ని ఓర్చుకోవాల్సిందే. నా ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఆయన గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు. ఫిలిప్పీలారా, మీరు కూడా గురి యొద్దకే పరిగెత్తండి. గురి లేని వాడిగా నేను పరిగెత్తడం లేదు. గురి లేని వారిగా మీరు పరిగెత్తొద్దు. గురి కలిగి గురి యొద్దకే పరిగెత్తండి. నేను అలా పరిగెట్టాను కాబట్టి మీరు కూడా అలాగూ పరిగెట్టండి. అలా పరిగెడితేనే బహుమానం మన చేతికి చిక్కుతుంది. లేకపోతే మన చేతికి రావాల్సిన బహుమానం వేరే వాళ్ళ చేతులకు చిక్కుతుంది. మీరు పొందాల్సిన బహుమానం వేరే వాళ్ళు పొందుతూ ఉంటే మీ మొహం కవలికలు ఎలా ఉంటాయి చెప్పండి? మీకు వేయవలసిన గోల్డ్ మెడల్ వేరే వాళ్ళకి వేస్తుంటే అదే సభలో నువ్వు ఉన్నావు, నీ మొహం దగదగా వెలిగిపోతుంటుందా? మీకు వేయవలసినట్టు మీ చేతికి ఇవ్వాల్సిన గోల్డ్ మెడల్ మీ ప్రత్యర్థికి చేతికి వచ్చింది. ఇప్పుడు మీ మొహం ఎలా ఉంటుంది? వీడియో జూమ్ చేస్తూ ఉంటాడు అక్కడ ఉండే కెమెరామెన్, చిన్న మొహం అయిపోద్ది. సంతోషం, సంబరం కనపడదు. దేవుని ప్రియమైన పిల్లలారా, బహుమానము పొందడానికి ఏముండాలంట? ఓపిక ఉండాలి నానా. ఏముండాలి? ఓపికతో పరిగెడదాం. పందెములో ఓపికతో పరిగెడదాం. అవమానమును నిర్లక్ష్యం చేద్దాం. సిలువను సహిద్దాం. అలసట పడొద్దు, విసిగిపోవద్దు. పాపాత్ముల వ్యతిరేక చర్యలకు ఓర్చుకున్న యేసును మనము తలంచుకుందాం. ఆయనను మాదిరిగా పెట్టుకుందాం. యేసయ్యలాగా మనము ఓర్చుకోవడం నేర్చుకుందాం. లేని పోని మాటలతో సంఘాన్ని దూషిస్తున్నారా? తిండి కోసమే వస్తున్నాం అన్నారా? తిరగడానికే వస్తున్నాం అంటున్నారా? నిన్ను హేళన చేస్తున్నారా? మరి యేసయ్యను హేళన చేయలేదా? అపహసించి కొట్టిరి, అవహేళన చేసిరి, దూషించిరి, ద్వేషించిరి, కఠిన శిక్ష కలిగించిరి. ఏం చేశారు? అపహసించి కొట్టిరి, అవహేళన చేసిరి, దూషించిరి, ద్వేషించిరి, కఠిన శిక్ష కలిగించారా? కోపం వచ్చింది ఆయనకి? చిరాకు పడ్డాడా? మీ పని చెప్తాను అన్నాడా? అయినా నోరు విప్పలేదు, బదులు చెప్పలేదు. అయినా నోరు విప్పలేదు, బదులు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? చేతకాక, శక్తి లేక, బలం లేక అనుకుంటున్నారా? కాదు. ఆయన మౌనం దాల్చకపోతే నువ్వు నేను మహిమలో ప్రవేశించలేము. ఉన్నతమైన బహుమానం మన వరకు రాదు. అందుకనే ఆయన మౌనముగా ఉన్నాడు. అందుకే ఆయన సహించాడు, ఓర్చుకున్నాడు. నా ప్రియ సహోదరుడు, సహోదరి, నువ్వెంత మట్టుకు ఓర్చుకోగలుగుతున్నావు దేవుని కోసం? నీ జీవితంలో ఎంత మట్టుకు ఓర్చుకోగలుగుతున్నావు? ఉప్పు కారం తిన్నాం పాస్టర్ గారు, అన్ని మాటలు అంటుంటే మేము ఎలా ఊరుకుంటామండి? చెప్పకపోతే మేము ఆ తప్పు చేసామనుకుంటారండి. నోరిప్పకపోతే చేశాడు కాబట్టి మౌనంగా ఉన్నాడు అనుకుంటారండి. అందుకే నాకు చాలా కోపం వచ్చింది పాస్టర్ గారు అనుకుంటున్నావా? సహజమే. కానీ ఓర్చుకున్న ఆయన నీకు మాదిరిగా ఉన్నాడండి. ఓర్చుకున్న ఆయనే నీకు మాదిరిగా ఉన్నాడు. నేరములేమి చెయ్యకనే
మౌనము వహించాడు, ఓర్చుకున్నాడు, ఓపికతో ఉన్నాడు. ఆయన నీకు మాదిరి. ఎందుకు ఇంత ఓర్చుకోవాలంటే బహుమానం పొందాలని. ఏంటండి? బహుమానం పొందాలంటే ఓర్చుకోక తప్పదు. విన్ అవ్వాలంటే, గెలవాలంటే ఓర్చుకోక తప్పదు. గెలుస్తావా? గెలుపు వరకు ఓపికతో నిలుస్తావా? గెలవాలయ్యా, నీవు గెలవాలయ్యా. ఏంటట? గెలవాలయ్యా, నీవు గెలవాలయ్యా. గెలిచి నీవిచ్చిన బహుమానము పొంది నీ సన్నిధిలోనే ఉండాలయ్యా. గెలవాలయ్యా, నేను గెలవాలయ్యా. గెలవాలని ఉందా? గెలవాలని ఉంటే నిలవాలి కూడా. చివరిదాకా నిలవాలిగా. మధ్యలోనే నువ్వు అవుట్ అయిపోతే ఎట్లా? మధ్యలోనే ఓడిపోతే, వెనుతిరిగితే, నీరు గారిపోతే నీ పరిస్థితి ఏమిటి? నీ లక్ష్యం ఏమిటి? నీ గమ్యం ఏమిటి? నీ గురి ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. చాలా మంది వచ్చారే, దేవుని పిల్లలారా, మీకు ఒక లక్ష్యం ఉందా? గురి అండి. లక్ష్యం అంటే ఏమిటి? గురి. గురి ఉందా? గురి లేని మనుషులు ఉంటారా? ఏమో ఉండొచ్చేమో. ఒక నిబంధన, ఒక నియమం ఉండదు. కానీ దేవుని పిల్లలకు నిబంధన ఉంది. నిబంధనా జనులం అన్నారు రాజబాబు గారు. ఏంటండి? నిబంధనా జనులం అన్నాడు రాజబాబు గారు. ఈ పాటను పబ్లిక్లో పాడుతుంటే స్టేడియం అంతా దేవుని ఆత్మతో నింపబడిపోయింది. ప్రేమైన వాళ్ళారా, నిబంధన జనులం. దేవుని పిల్లలు నిబంధన జనులు. నిబంధన లేనివారు కాదు, కట్టడ కలిగిన వారు, కట్టడ లేనివారు కాదు. క్రమశిక్షణ ఉన్నవారు, క్రమశిక్షణ లేనివారు కాదు. ఓపిక ఉన్నవారు, ఓపిక లేనివారు కాదు. బహుమానం పొందేవారే కానీ బహుమానం పోగొట్టుకునేవారు కాదు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, నువ్వు బహుమానం పొందే వరకు నువ్వు ఓపికతో ప్రభు దృష్టికి నిలవాలి. అలా నిలవాలంటే నిబంధన ప్రకారంగా నడవాలి. నిలవాలంటే నిబంధన ప్రకారంగా నడవాలి. నడుస్తున్నావా? లక్ష్యం ఉందా నీకు? ఏమా, నీకు ఒక లక్ష్యం ఉందా? గురి ఉందా? నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకుంటే వారి స్థితి మారిపోతుంది, వారి దశ మారిపోతుంది, వారి బ్రతుకు మారిపోతుంది, వారి ఆలోచనలు మారిపోతాయి, వారి యొక్క స్థితిగతులు మారిపోతాయి. నీకు అర్థమైతే నిన్ను పిలుచుకున్న దేవుడు కూడా ఆ దేవుడే. నీ దిశ కూడా మారిపోబోతుంది. రాసి పెట్టుకో, నవంబర్ 9వ తారీఖున దైవజనుడి నోట నుంచి దేవుడి మాట పలికాడు అని. నీ దిశ మారిపోతే నీ దశ మారిపోద్ది. ముందు నీ దిశ మారాలి. నువ్వు ఎటు నడవాలి? ఎవరు ఎక్కడికి పరిగెడుతున్నాడు పౌలు? గురి యొద్దకు పరిగెడితే నీ దశ ఉన్నతమైన దశ అవుతుంది. గురి లేకుండా ఉంటే నువ్వు గమ్యానికి చేరలేవు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు అని చెప్పాడు. ఆయన మిమ్మును గురించి, దానికి పుట్టినట్లో లక్ష్యము చేయుచున్నాడు అని రాయపడింది. ఏంటండి? లక్ష్యము చేస్తున్నాడు. దేవుడు మీ మీద లక్ష్యం ఉంచాడు, లక్ష్య పెడుతున్నాడు. దేవుడు లక్ష్య పెట్టడం అంటే ఏమిటి? గురించాడు. యేసయ్య గురి నీ వైపు ఉంది. యేసయ్య నిన్ను లక్ష్యముగా ఎంచుకున్నాడు. నిన్ను సంపాదించడమే ఆయన లక్ష్యం. నిన్ను బాగు చేయడమే ఆయన లక్ష్యం. నిన్ను బ్రతికించడమే ఆయన లక్ష్యం. నిన్ను వర్ధిల్ల చేయడమే ఆయన లక్ష్యం. నీ యొక్క జీవితంలో ప్రాస్పరిటీ నువ్వు చూస్తూ ఉండాలని ఆయన నీ మీద లక్ష్యం ఉంచాడు. నిత్య రాజ్యానికి నువ్వు వారసుడు అవ్వాలని నీ మీద లక్ష్యం ఉంచాడు. నీ కష్టాలు, కన్నీలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆకలి, అగచాట్లు నీ నుండి దూరమయ్యే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే నీ మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తెలుసా నాన్న?
కన్న తండ్రి నీ వైపు చూస్తున్నాడు నాన్న. నువ్వు అనుకుంటున్నావే, నేను ఇంత బాధపడుతున్నాను, నాకెవరు సహాయం చేయటం లేదే, ఇంత సంపాదిస్తున్నాను, సంపాదన సరిపోవటం లేదే, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంత కుటుంబం ఉన్నారు, కానీ నా కష్టాలు ఇంకా కష్టాలుగానే ఉండిపోయాయి అనుకుంటున్నావా? వద్దొద్దు, నీ ప్రభు నీ మీద లక్ష్యం ఉంచుతున్నాడు నాన్న. నీ కన్న తండ్రి నీ మీద లక్ష్యం ఉంచుతున్నాడు. నీ కన్న తండ్రి నీ మీద ఆశతో ఆయన నిన్ను ఒక స్థితికి నడిపించాలని, నీ మొహంలో సంతోషం చూడాలని, మీ ఇంటిలో సమాధానం ఉండాలని, మీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలని, మీరు ప్రభువైన యేసు క్రీస్తు వారి వైపు గురి కలిగిన వారై ప్రయాణం చేయాలని, నిత్యత్వము పర్యంతము మీరు నిలబడాలని, ఆట ముగిసేదాకా మీరు నిలవాలని, గెలవాలని మీ మీద లక్ష్యం ఉంచుతున్నాడు. ఒక్కోసారి నేను ఒంటరిని అనుకుంటున్నావా? నా అనేవారు చాలామంది ఉన్నారు, నాకున్నవారు చాలామంది ఉన్నారు, కానీ నాకు సమస్య వచ్చినప్పుడు నాకెవ్వరూ తోడుగా రావటం లేదు అని ఒక్కోసారి నీ మనస్సు నొచ్చుకుంటుందా తల్లి? అయితే నీ మీద లక్ష్య పెట్టిన దేవుడే నీకు దగ్గర అవుతున్నాడు. నీ మీద లక్ష్య పెట్టిన కన్న తండ్రి నీకు దగ్గరైతే నీకు భయం ఏమిటి? నిర్గమకాండము 2:25 వారి దేవుడు వారి యందు లక్ష్యముంచాడు. ఏం చేశాడంట? వారి దేవుడు మన పితరులైన ఇశ్రాయేలీల దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు వారి మీద లక్ష్యముంచాడు. నువ్వు దిగులు పడుతున్నావా? నేను ఒక నిజం చెప్పనా ప్రియమైన వాళ్ళరా? దేవునికి మన మీద లక్ష్యం ఉంది, కానీ మనకే దేవుని మీద లక్ష్యము లేదు. ఇది అసలు సమస్య. దేవుడు నీ మీద లక్ష్యం ఉంచుతున్నాడు, దేవుడు నీపై గురి పెట్టుకున్నాడు, నీ మీద శ్రద్ధ వహిస్తున్నాడు, కానీ ఎందుకు పొందలేకపోతున్నావో తెలుసా నాన్న? ఎక్కడో నీ క్రమశిక్షణ తప్పిపోతున్నావు, ఎక్కడో నీ ఆత్మీయత తప్పిపోతున్నావు, నీ భక్తిని నువ్వు మర్చిపోతున్నావు, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు ఒక ప్రేషియస్ పర్సన్ అనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు. దేవుడు నన్ను సృష్టించుకున్నాడు, ప్రశస్తమైన జనమును, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము నేనే అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. పేతురు మొదటి పత్రిక 2:9 చీకటిలో నుండి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశము. ఎవరండి మీరు? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. నువ్వెవరో తెలుసా బుజి? రాజువి, యువరాజువి. మీ నాన్నగారు రాజు, తల్లి నువ్వు యువరాణివి. నీ తండ్రి రాజు, నీ రాజు నిన్ను మహారాజులాగా, మహారాణిలాగా చూడాలనుకుంటున్నాడు, కానీ నువ్వు గురి కలిగి బ్రతకటం లేదు. గురి లేదు, క్రమశిక్షణ లేదు, సమర్పణ లేదు, దేవుని సహవాసములో లేవు, వాక్యమును మీరుతావు, దేవుని సన్నిధికి అప్పుడప్పుడు చేరుతావు, కానీ వాక్యమును మీరితే నిత్యత్వము చేరలేవు. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తు. యు నాట్ బిలాంగ్స్ టు యూ. నీకు చెందిన వాడవు నువ్వు కాదు. ఎవరికి చెందిన వాడవు? ఎవరి సొత్తు? మనము ఆయన 100వ కీర్తన 3వ వాక్యం అంటాడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఆయన మేపుతున్నాడు మనల్ని, కాబట్టి మనం ఆయన ప్రజలం. అందుకే నీకు ఉన్నతమైన పిలుపిచ్చాడు, నీకు ఉన్నతమైన పిలుపునిచ్చాడు. మనుషులు పిలిచినట్టు పిలుపు కాదు ఇది, చాలా ప్రత్యేకమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు పిలిచాడు నిన్ను. ఏర్పరచబడిన వంశంలా పిలిచాడు,
రాజులైన యాజక సమూహములాగా పిలిచాడు, పరిశుద్ధ జనముగా పిలిచాడు, దేవుని సొత్తైన ప్రజలుగా పిలిచాడు. సామాన్యమైన పిలుపు కాదు. ఆ మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. వీలైతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లైన్గా రాసుకోండి. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవా అదివ్వు ఇదివ్వు అని ప్రార్థన చేయకుండా, దేవా నేను నీ చేత ఏర్పరచబడినందుకు వందనాలు, నేను రాజులైన యాజక సమూహములో చేరునట్లు నన్ను చేర్చినందుకు నీకు వందనాలు, పరిశుద్ధ జనముగా నన్ను చేసినందుకు నీకు వందనాలు, నీ సొత్తైన ప్రజలుగా నన్ను చేసినందుకు నీకు వందనాలు అని మీరు చెప్పండి. మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం మీరు చూస్తారు. అలా ప్రార్థించండి. మీ ప్రార్థనల్లో మీరు మోకరిల్లి, ఏకాంతంగా మీరు మోకరిల్లి ప్రభుత్వం మీరు అటువంటి సత్సంబంధమును ఏర్పరచుకొని మోకాళ్ళుని, దేవా అదివు ఇదివు అదివు ఇదివు అని అనకుండా, దేవా నన్ను ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు, రాజులైన యాజక సమూహంగా చేసినందుకు వందనాలు, పరిశుద్ధ జనముగా చేసినందుకు వందనాలు, నీ సొత్తుగా నన్ను చేసుకున్నందుకు వందనాలు. ఇట్లా ప్రార్థన చేయండి. ఈ శత్రువులకి బుర్ర ఖరాబ్ అయిపోద్ది. వీడు ఎట్లా దీవించబడిపోతున్నాడు, ఏంటి వీడి యొక్క విజయ రహస్యం ఏమిటి అని వాడు నీ గురించి సెర్చ్ చేసుకునే పరిస్థితికి వస్తాడు. గూగుల్ దగ్గరికి వెళ్ళక్కల్లా, బైబిల్ దగ్గరికి రా, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. గూగుల్ ఇచ్చే సహాయం కంటే బైబిల్ ఇచ్చే దశ గొప్పది. జాగ్రత్త. అది కేవలం ఒక యంత్రం మాత్రమే, ఉపయోగపడవచ్చు సమ్ టైమ్స్, కానీ బైబిల్ కంటే గొప్పది కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ మీద లక్ష్యం ఉంచుచున్నాడు. ఎవరండి? యెహోవా నీ మీద లక్ష్యం ఉంచుతున్నాడు. కానీ మనకు ఉందా లక్ష్యం? అందుకే హెబ్రీ వారితో 3వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడు పౌలు అన్నాడు, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడైన పౌలు అంటున్నాడు, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచు. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? నువ్వు నీ దిశ తిరిగిపోవాలంటే, నీ దశ అత్యున్నతమైన దశ అవ్వాలంటే, బహుమానం పొందే స్థాయికి నువ్వు వచ్చేయాలంటే నువ్వు ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసయ్య మీద లక్ష్యం ఉంచాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే, అందరు చదవాలి, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనస్సుంచుతున్నారు. ఎవరు వారు? క్రీస్తు శిలువకు శత్రువులు. 18వ వచనంలో చెబుతాడు. ఎవరండి? క్రీస్తు శిలువకు వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారు ఎలాగుంటారంట? ఏమా నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారంట. వారి కడుపే వారి దేవుడు. ఇంకొంతమందికి వారి భర్తే వారికి దేవుడు, వారి భార్యే వారికి దేవుడు, వాళ్ళ పిల్లలే వాళ్ళకి దేవుడు. కొంతమందికి వాళ్ళ పిల్లలే వాళ్ళకి దేవుడు. బైబిల్ సమ్మతిస్తుందా ఇలాంటి విషయాలకి? ఎవరు విడిపించారు నిన్ను? పాపము నుండి ఎవరు విడిపించారు? శాపము నుండి ఎవరు విడిపించారు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల నుండి నిన్ను ఎవరు విడిపించారు? యెహోవాయే కదా. మరి బయలు విడిపించిందా? తోడ విడిపించిందా? కొంతమందికి బంగారమే దేవుడు. దేవుడు కంటే బంగారానికి కాస్తంత విలువ ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బంగారం గొప్పదా? బంగారం ఇచ్చిన దేవుడు గొప్పడా? నీ దృష్టికి బంగారం ఎక్కువ, దేవుడు గొప్ప? దేవుడు ఎక్కువ. దేవుడు ఎక్కువ, బంగారం తక్కువ అని ఎప్పుడు రుజువు అవుతుంది నీ జీవితంలో? దేవుడే ఎక్కువ, దేవుని కంటే నాకు బంగారం ఏమీ ఎక్కువ కాదు అని ఎప్పుడు రుజువు అవుతుంది తెలుసా? బంగారాన్ని కూడా ప్రభు పరిచర్య కోసం ఇచ్చేసినప్పుడు తెలుస్తుంది. నా ప్రియమైన సహోదరుడు సహోదరి, బంగారం ఇచ్చినవాడు బంగారం కంటే గొప్పవాడు నీ దేవుడని యెహోవా. ఆయన గొప్పవాడు అని నువ్వు రుజువు చేసుకోవాలంటే నీ ఆత్మ పరీక్ష నువ్వు చేసుకో. నువ్వు ఇప్పుడు దేవుడి కోసం నీ బంగారాన్ని ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా. చెప్పండి. ఇప్పుడు ఇచ్చేయని నేను అనటం లేదు, కానీ నువ్వు ఇస్తావా? ఇవ్వలేవు. ఇప్పుడు దేవుడు ఎక్కువ, బంగారం ఎక్కువ?
ఇదిగో ఇక్కడ దేవుడు, ఇటువైపు నీ బంగారం. ఎవరు కావాలి నీకు? అబద్ధాలు మాట్లాడకండి. నా కుడివైపున దేవుణ్ణి నిలబెడుతున్నాను, నా ఎడమవైపున బంగారమును పెడుతున్నాను. ఏది కావాలి నీకు? చెప్పండి, దేనికి నువ్వు ఓటేస్తావు? మీ అమూల్యమైన ఓటు ముద్ర బంగారం గుర్తుకే వేసి గెలిపిస్తావు కదా. కానీ ఆ ఓటు ముద్ర అయ్యడానికి నీకు వేలిచ్చిన యేసయ్యను మాత్రం వెనక పెడతావు. అది నీ గురి. దేవుని కోసం నువ్వు ఏది ఇవ్వగలవో నీ మనసు చెప్పేస్తుంది. నీ గురి ఏమిటో నీ క్రియలు చెప్పేస్తున్నాయి. నీ గమ్యం ఏమిటో నీ క్రియలు నిర్దేశం చేస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుని ప్రశస్తమైన మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడు, సహోదరి, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. ఎవరి మీద? ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. మీ లక్ష్యం ఎటువైపు ఉండాలి? మాదిరిగా ఉన్న వారి వైపు ఉండాలి లక్ష్యం. పరిశుద్ధతకు మాదిరిగా ఎవరున్నారో వారి మీద లక్ష్యం పెట్టవచ్చు. పాటలు పాడేటప్పుడు ఏమంటాం మనం? దావీదు కీర్తన ఏమంటామండి? దావీదులాగా పాడాలి. జ్ఞానం అనే అంశం వచ్చేసరికల్లా ఎవరిని గుర్తు చేసుకుంటాం? సొలొమోను జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థన అనే అంశం వచ్చేసరికల్లా దానియేలులాగా ప్రార్థన చేయాలి, యోనాలాగా ప్రార్థన చేయాలి, హన్నాలాగా ప్రార్థన చేయొచ్చా? చేయకూడదా? ఇలాగున ప్రార్థన వీరులను మనము ఒక మాదిరిగా చేసుకొనవచ్చును. కాబట్టి మాదిరి కలిగి నడుచుకుంటున్న వారిని గురిపెట్టి చూడండి. మాదిరి ఉన్న వారిని ఒక ఆదర్శంగా తీసుకోండి. మాదిరి లేని వారిని వెంబడించకండి. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో ఈ 17వ వచనంలో పౌలు గారు అంటున్నది ఏంటంటే, మాదిరి కలిగి నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. మాదిరి ఉన్న వారిని గురిగా ఎంచుకోనండి, లక్ష్యం ఉంచండి. ఎవరి మీద? ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. దయ్యముల బోధ మీద లక్ష్యం ఉంచేస్తే భ్రష్టులైపోతారు, జాగ్రత్త. ఎటు లక్ష్య పెడుతున్నారు మీరు? అమ్మా, ఎటు లక్ష్య పెడుతున్నారు? దయ్యముల బోధ మీద లక్ష్య పెడితే దయ్యాల బుద్ధే వస్తుంది. సహవాసానికి దూరమైన వాళ్ళ మీద లక్ష్య పెడితే సహవాసానికి దూరం అయిపోతావు. పరిశుద్ధుల మీద లక్ష్య పెడితే పరిశుద్ధత కాస్త అలవాటు అవుతుంది. దయ్యముల బోధ. ఏ బోధ అండి? దయ్యముల బోధ. ప్రస్తుత సమాజంలో దయ్యముల బోధ ఉంది. దుర్బోధలున్నాయి, వాక్య వ్యతిరేకమైన బోధలున్నాయి, శాఖలున్నాయి, సంఘాలున్నాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, నీ లక్ష్యం ఎటుంది? నీ లక్ష్యం ఏమిటి? నీ గురి ఏమిటి? నీ గమ్యం ఏమిటి? దయ్యముల బోధ మీద లక్ష్య పెట్టొద్దు, భ్రష్టులు అయిపోతారు. ఏమంటున్నాడు? విశ్వాస భ్రష్టులు అయిపోతారు. దయ్యాల బోధ మీద, మనుషుల కల్పన కథల మీద మీరు లక్ష్య పెడితే, దుర్బోధల మీద లక్ష్య పెడితే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతారు. ఏమా, పౌలు గారు కూడా కొంచెము మద్యము పుచ్చుకున్నారు, ద్రాక్షారసం పుచ్చుకున్నారు, కాబట్టి మనం తాగొచ్చు అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయనేమో దావీదు 2వ భార్యను చేసుకోలేదా? సొలొమోనుకి ఎక్కువ మంది భార్యలు లేరా? యాకోబుకి 4 మంది భార్యలు లేరా? మనం చేసుకుంటే ప్రాబ్లమా? దేవుడు క్షమిస్తాడు. ఒక భార్య కాదు, ఎక్కువ భార్య చేసుకున్నా పర్వాలేదు అన్నట్టుగా చేసిన పొరపాటుని సమర్థించుకునే తత్వం దేవుడికి ఇష్టం కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయ్యముల బోధ విశ్వాసము నుండి నిన్ను భ్రష్టత్వంలోనికి నడిపించేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని ప్రభువుని బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని మీద లక్ష్యం. నీ గురి ఏమిటి అని అడిగాను కదా. నీ గురి ఏమిటి? నీ లక్ష్యం ఏమిటి? నీ దేవుడైన యెహోవా మీద లక్ష్యం పెట్టుకో, లక్ష్యం ఉంచు. గురి ఆయనే నీ గురిగా చేసుకో. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే ప్రియమైన వారలారా, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే ప్రియమైన వారలారా,
ఫిలిప్పు అనేటువంటి దైవజనుడు ఇక్కడ కనబడతాడు. ఎవరండి? ఆ ఆ ఆ దైవ సేవకుడు చెప్పిన వాక్యము మీద లక్ష్యం ఉంచేసరికల్లా అపవిత్రాత్మలు అమ్మా అపవిత్ర ఆత్మలు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయి. ఎప్పుడు? దేవుని సేవకుడు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచినప్పుడు. మనం దేని మీద లక్ష్య పెడతాం? దేవుని వాక్యం మీద లక్ష్య పెడుతున్నామా లేదా? దేవుని వాక్యం మీద లక్ష్య పెట్టగలిగితే అపవిత్రాత్మల నుండి, వ్యాధుల నుండి, రోగముల నుండి మనము విడిపించబడతాం. దేవుని మాటల మీద లక్ష్యం ఉంచమని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనకారుడు 66వ కీర్తన 18వ వాక్యములో ఒక మంచి మాట అంటున్నాడు. నేను పాపమును లక్ష్యము చేయను, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల నా ప్రార్థన దేవుడు వినడు. అమ్మా, నీ లక్ష్యం ఏమిటి? నీ గురి ఏమిటి? పాపమును లక్ష్య పెడితే దేవుడు నీ ప్రార్థన వినడు, నీ మనవులు ఆలకించడు, నీకు సమాధానం ఇవ్వడు. మరి ఏమిటి లక్ష్య పెట్టాలి? 119వ కీర్తన 100వ వాక్యము చూడండి. 119వ కీర్తన 100వ వాక్యము చూస్తే దేవుని ఉపదేశమును లక్ష్యము చేయాలి. దేని మీద మన గురి? మన గురి దేని మీద ఉండాలి? దేవుని ఉపదేశము మీద మన గురి ఉండాలి. ప్రియమైనటువంటి వారలారా, 119వ కీర్తన 117లో దేవుని కట్టడలను నిత్యము లక్ష్యము చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 6వ వచనములో ఒకవేళ దేవుని ఆజ్ఞను లక్ష్యం ఉంచితే అవమానము జరగకుండా జాగ్రత్తగా సంతోషంగా బ్రతికే అవకాశం ఉంది, అవమానము నొందకుండా ఉండే అవకాశం ఉంది. 119వ కీర్తన 6లో ఏమంటున్నాడు? దేవుని ఆజ్ఞలను దేవుని ఆజ్ఞల మీద లక్ష్యం ఉంచిన వాడికి అవమానం ఉండదు, సిగ్గుపడే పరిస్థితి ఉండదు. దేవుని నియమాల మీద లక్ష్యం ఉంచండి, గురి ఉంచండి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యము చీకటి గల చోట్లను వెలిగించే దీపమై ఉంది. ఆ వాక్యమును మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. అమ్మా, మేలు కలగాలంటే మనం ఎటు లక్ష్య పెట్టాలి? ఏది మన గురిగా మారాలి? అమ్మా, వింటున్నారా ప్రియమైన వాళ్ళారా? నా ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుని వాక్యం మీద నువ్వు గురిగా ఎంచుకుంటే, దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచితే నీకు మేలుంది. నీ దశ, నీ దిశ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఎటువైపు నీ లక్ష్యం? ఏది నీ గురి? ఇంకా లోకం, పాపం, శాపం ఎన్నాళ్ళు గురి వద్దకు పరిగెట్టు. గురి లేనివాడిగా పరిగెట్టొద్దు. యేసయ్య మీద, ప్రధాన యాజకుడైన యేసయ్య మీద లక్ష్యం ఉంచు. మాదిరిగా ఉన్నవారి మాటలు, దేవుని మాటలు విని వాటి మీద లక్ష్యం ఉంచండి. ఫిలిప్పు గారు చెప్పిన బోధ మీద, వారి మాటల మీద లక్ష్యం ఉంచిన వారు దురాత్మల నుండి, దుష్టశక్తుల నుండి, రోగాల నుండి వారు ఏమయ్యారు? విడిపించబడ్డారు. నా ప్రియ సహోదరుడు, సహోదరి, నీవు కూడా నీ సమస్యల నుంచి విడిపించబడాలి అంటే దేవుని మీద లక్ష్యం ఉంచు, యెహోవా మీద లక్ష్యం ఉంచు, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచు, దైవ సేవకుడి ద్వారా చెప్పబడుతున్న దేవుని మాటల మీద లక్ష్యం ఉంచు. నీకు మేలు జరగబోతుంది. ఇంకా నువ్వు లోకాన్ని చూసినంత కాలం నువ్వు మేలును పొందలేకపోతావు. నీ కన్నీళ్లు తుడబడాలి, నీ కష్టాల నుండి నీకు విడుదల కావాలి, నీ సమస్యల నుండి నీకు విడుదల కావాలి, నువ్వు ఉన్నత దశకు చేరుకోవాలి, అత్యున్నతమైనటువంటి బహుమానము నువ్వు పొందాలి. నీ బహుమానం నీ చేతికే రావాలనుకుంటే, పరుల చేతికి నీకు చెందవలసిన బహుమానం వెళ్లకుండా ఉండాలంటే నువ్వు నిలబడాలి, దేవుని మీద లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచితే తప్పకుండా నువ్వు నిలుస్తావు, గెలుస్తావు, బహుమానము పొందుతావు. ఆ రీతిగా బహుమానము పొందే రీతిగా ఆ పరమ తండ్రి నిన్ను నడిపించి పందెములో ఓపికతో పరిగెట్టులాగున నిన్ను తీర్చిదిద్దునుగాక.